హాయ్ అండి, అందరికీ నమస్తే. దక్షిణావృత శంఖం ఇంట్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అసలు ఇంట్లో ఉండవచ్చా అన్న ధర్మ సందేహానికి సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. సనాతన ధర్మంలో శంఖానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. శంఖం లక్ష్మీ స్వరూపమని, పాల సముద్రంలో లక్ష్మీదేవితో పాటు శంఖము ఆవిర్భవించినట్లుగా మన పురాణాలలో ఉంటుంది. ప్రతిరోజు శంఖాన్ని మోగించడం వలన శ్వాసకు సంబంధించిన రోగాలు తొలగుతాయని, ఆరోగ్య సిద్ధి కలుగుతుందని శాస్త్రం తెలియజేస్తోంది. శంఖం ద్వారా ఇచ్చే స్వామి తీర్థమును పుచ్చుకున్నవారు ఆరోగ్యంగా ఉంటారు. దక్షిణావర్త శంఖం ఉన్న ఇంటిలో అఖండ సంపదలతో లక్ష్మి నివసిస్తుంది. శంఖం ఎక్కడ మోగిస్తారో అక్కడ విజయలక్ష్మి తాండవం చేస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. గృహస్థులు దక్షిణావృత శంఖాన్ని పెట్టుకోవడం చాలా మంచిది. దేవుడికి అభిషేకం చేసేటువంటి శంఖాన్ని నోట్లో పెట్టుకొని మనం ఊదకూడదు. శంఖాన్ని మనం అలా ఊదినప్పుడు మన ఎంగిలి దాంట్లో ప్రవేశిస్తుంది. మళ్ళీ అదే శంఖంతో నీళ్లు తీసుకొని శాలగ్రామానికి కానీ, శివలింగానికి కానీ, దేవతా విగ్రహాలకు కానీ అభిషేకం చేస్తే అది చాలా పాపం. ఒక్కసారి మనం పూరించిన శంఖాన్ని దేవతల అభిషేకానికి ఉపయోగించకూడదు. దేవతలకు అభిషేకం చేయడానికి ఒక చిన్న శంఖాన్ని విడిగా పెట్టుకోవాలి. శంఖానికి పైభాగంలో ప్రజాపతి, క్రింది భాగంలో వరుణదేవుడు, మధ్య భాగంలో అశ్వినీ దేవతలు, చివరి భాగంలో ఆదిత్యాది గ్రహాలు ఉంటాయి. కొనలో గంగ, యమున, నర్మదా వంటి నదీ దేవతలు కొలువుతీరి ఉంటాయి. అలాంటి శంఖంలో తులసి తీర్థాన్ని పుచ్చుకున్నట్లయితే మనం గంగ, యమున, సరస్వతి మొదలైనటువంటి నదీ తీర్థాలను తీసుకున్నంత పుణ్యఫలం మనకు దక్కుతుంది. కాబట్టి ప్రతినిత్యం ఇంట్లో శంఖం ధ్వని చేయాలని దేవీ భాగవతంలో ఉంటుంది. కనీసం ఇంట్లో శుక్రవారం రోజు అయినా సరే శంఖం ధ్వని వినిపిస్తే చాలా మంచిది. ఇలా చేస్తే జ్యేష్ఠాదేవి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అని పురాణాలు చెబుతున్నాయి. శంఖం ధ్వని ఇంట్లో వినిపించినట్లయితే వాస్తు దోషాలు ఉండవు, దరిద్ర దేవతలు ఉండరు. శంఖం చాలా శక్తివంతమైన దేవతా వస్తువు. ఇంట్లో 2 శంఖాలు పెట్టుకోవాలి. ఒకటి దేవతలకు పూజ చేయటానికి, మరొకటి శంఖం పూరించడానికి. శ్రీరామనవమి, విజయదశమి, గురు పుష్యమి, రవి పుష్యమి నక్షత్రములు, పుణ్యతిథులు ఉన్న పర్వదినములలో తప్పకుండా ఈ శంఖానికి పూజ చేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.